వస్తున్నా 2 minutes. వస్తా 2 నిమిషాల్లో నీ పని చూసుకొని వెళ్ళిపోతాను. సరే నువ్వు పెట్టు, వస్తున్నా. మన పక్కనే పోలీసు వాడు ఉన్నాడు. అందరూ నార్మల్గా బిహేవ్ చేయండి, అటు తిరిగి చూడద్దు. ట్రాఫిక్లో వెళ్ళిపోదామా? రే అలాంటి పిచ్చాల్సి పెట్టుకో, అడ్డంగా తిరిగిపోతాం. మూసుకొని కూర్చో. పాస్ 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 వస్తున్నాడు. పాస్ 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 కాదు. షిట్. నంబర్ పోలీస్ నంబర్ ఒకటేనా? ఏంటి నంబర్ చెప్పు. 2387. అదే అదే ముందు పాసుకెళ్ళు. పేరు మురళి, క్రికెట్ బుక్కి. వీడు పడే కష్టానికి వాళ్ళ బాస్ జేబులు నిండుతున్నాయి. కానీ మొదటిసారి వీడి జేబులు నింపుకుందాం అనుకున్నాడు. దానికోసం హైదరాబాద్ యాంకర్ గడు ఇంకా ఆడుతున్నాడా? లేదన్నా, ఎప్పుడు మానేసాడు. అకౌంట్ అంతా సెటిల్ చేసాడా లేదా? అయిపోయింది. 2556 ముందేనా? మందే అన్నా. ఇప్పుడు ఫోన్ వచ్చిందేంటి? హలో, మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను, పంపి. సార్ 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 ఏమైందన్నా? గాడిది మొట్ట అయింది. మియాపూర్ సెటప్ అంతా పట్టు దింగారంట. హలో చెప్పండి రెడ్డి గారు. మల్లి గారు, మన హైదరాబాద్ లో మియాపూర్ సెటప్ పట్టుకున్నారండి. ఎప్పుడు జరిగింది? ఇప్పుడే 10 నిమిషాలు అయింది సార్. సరే, నేను కనుక్కొని చెప్తాను. ఓకే సార్. మొత్తం హైదరాబాద్ లైన్లన్నీ ఆపే, అన్ని లైన్లు ఇక్కడికే తీసుకో. ప్రసాద్, మొత్తం హైదరాబాద్ లో ఉన్న లైన్లన్నీ ఆపే, అందరికి నా లైన్ నెంబర్ ఇచ్చే. మురళి అన్నా, నువ్వు హైదరాబాద్కి వెళ్ళు. అక్కడ రాజుగారు గెస్ట్ హౌస్ అడిగాను. ఎన్పిఎల్ మ్యాచ్ లో నేను ఒక్కడే చెయ్యి. హలో హలో, మురళియా? చెప్పండి, ఎవరు? నేను కాశీని. బంగారాజు ఇచ్చాడు నంబర్. చెప్పండి, ఎంత ఆడుకుంటారు? ఓ 30,000 ఆడుకుంటా. ఓకే, నేను లైన్ నెంబర్ పంపిస్తాను, దాన్ని చేయండి. ఓకే, ముందు డబ్బులు ఏమైనా కట్టాలా? అక్కర్లేదులేండి, బంగారాజు గారు చెప్పారు కదా. సరే అన్నా. నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరికి చెప్పలేదు కదా? ఎవరికి చెప్పలేదన్నా. అకౌంట్లు అన్ని రాసావా? రాస్తున్నా అన్న. సరే, అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్లు ఏం తీసుకోక మరి. సరే అన్న, జాగ్రత్త. హలో అశోక్. ఏంటి అంతా ఓకేనా? చాలా పెద్ద తప్పు చేసాను రా. ఏంట్రా, ఏమైంది? సొంత బుక్ లో 1,70,000 కొట్టేశారు. ఏం మాట్లాడుతున్నారా? అంత పోయేదాకా ఎలా తెచ్చుకున్నావు? బ్యాక్ ఇన్ 3 మొట్ట కూడా పోయిందిరా. కొత్త అన్నావు కదరా బాబు, అలా ఎలా ఆడేశారు? ఏమోరా, అంతా నా కర్మ. బ్యాక్ ఇన్ 3లో 1,70,000 వేసాడు. మన దగ్గర కాలు కొట్టేశారు.
పోనీ ఎగదొప్పుదామంటే వాళ్ళేమో బంగారాజు గారి మనుషులు. బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా. నువ్వేం టెన్షన్ పడుకో. మీ రెడ్ బుక్ ఎలా ఉంది ఎంతకే? ఆడిది బానే ఉంది, ప్లస్ లోనే ఉన్నాడు. వాడు ప్లస్ లోనే ఉన్నాడు కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది, పని వద్దని చూడు. హలో అమిత్ భాయ్. హలో మురళి బోలో. చెన్నైలో 45, వైజాగ్ లో 50, భీమవరంలో 75. మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తారా? కొంచెం నువ్వు నాకు సాయంత్రం కల్లా రెడీ చేసే బాయ్. మురళి అది సండే కదా, 1.7 అంటే కొంచెం కష్టమే. రేపు పెట్టుకోవచ్చు కదా. కొంచెం అర్జెంట్ బాయ్, పార్టీ చంపేస్తున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఒక రోజు లేట్ అయినా పర్లేదు. ఇది మాత్రం కొంచెం చేసి పెట్టి బాయ్ ప్లీజ్. సరే ట్రై చేస్తా. ట్రై కాదు బాయ్, కంపల్సరీ చెయ్యాలి. పంపాలా వచ్చి తీసుకుంటారా? వాళ్ళే వస్తారు బాయ్, నేను నీకు డీటెయిల్స్ పెడతాను. ఠీకే. ఓకే ఓకే. ఇప్పుడు డబ్బులు మనం తెచ్చుకోవాలా, ఆడే తీసుకొచ్చిస్తాడా? అదేదో ఆడిని అడుగుదాం. కట్ చేశారేంటి? కంపెనీ శాండ్ కదా. రే ఆగదా నీకు, నువ్వు నీ ఏదో డౌట్లు. హలో కాశీ గారు, మీది మొత్తం 1,70,00,000+ లో ఉంది. హవాలా తీసుకుంటారా? హవాలానా? హవాలా తీసుకుంటాం. అయితే మీ దగ్గర ఉన్న 10 రూపాయల నోటు నాకు వాట్సాప్ చేసి అక్కడికి ఎవరు వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు పంపండి. అక్కడ హవాలాలో ఎవరున్నారు చూసి వాళ్ళ డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఓకే. అమిత్ భాయ్, ఆ డీటెయిల్స్ అన్ని మీకు పంపించాను. ఓకే. ఏ ప్లేస్కి రమ్మంటారు భాయ్? టెండర్ బజార్ లో రాజ్ జ్యువెలర్స్ ఉంది కదా, అక్కడికి రమ్మను. ఓకేనా? ఓకే భాయ్. అన్నా మురళి ఎక్కడున్నారా? ఇక్కడే రూమ్ దగ్గరలో ఉన్నా అన్న. ఏనా ఆ షాద్ నగర్ అకౌంట్ మొత్తం 2 కోట్లు అన్నావు కదా, వాడు రేపటి దాకా ఆగలేకపోతున్నాడు, దింగుతున్నాడు అటు నన్ను. అన్న నువ్వు పని చేయి, ఆ హవాలా డబ్బులు ఉన్నాయి కదా, అన్న ఆ షాద్ నగర్ వాడికి సెట్ చేసేయి. అర్థమైందా? సరే అన్న. ఏంటి కట్ చేశాడు? నా బుక్కి గారికి ఫోన్ చేయి ఒకసారి. ఇటు ఫోన్ ఎత్తట్లేదని చెప్పు. అమ్మ నా కొడుకు వీడు కట్ చేస్తున్నాడు. ఇదేం ట్విస్ట్ రా? అసలు ఆ బంగారాజు గారికి ఫోన్ చేయి. భయ్యా ఫాలో కరో. ఎక్కడికి? అమిత్ భాయ్ కే పాస్. చచ్చోరా. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. కాశీ వెళ్ళి కంప్లైంట్ ఇద్దామా? వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అయినా డబ్బులు ఎక్కడ అంటే క్రికెట్ బెట్టింగ్ ఆడితే వచ్చినట్టావా? ఇచ్చినా మధు నేను ఇంటికి వెళ్ళవే. మధు ఏంటి? అందరం వెళ్దాం, జరిగింది చాలదా? హే వెళ్తే అందరూ వెళ్దాం, లేదా అందరూ ఉందాం. మధు చెప్పేది విను. మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉంటాడు. మేము క్యాబ్ లో వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తాం. నువ్వు ఇంటికెళ్ళు. రే వద్దురా, అసలే వాడు మనల్ని ఏం చేయకుండా వదిలేశాడు రా. అదృష్టం రా. రే ఊరికే వచ్చి డబ్బు ఊరికే పోతుంది. నా పరిస్థితి తెలుసు కదా, ఏదో సమతలు చెప్పకు. 1,20,00,000 ఎలా వదిలేస్తాం రా? హే మధు నువ్వు ఇంటికెళ్ళు. నేను ఫోన్ చేసా, నువ్వు ఇంటికెళ్ళు. జాగ్రత్త. రేయ్ నువ్వు వెళ్ళి నువ్వు బ్యాగ్ కొనుక్కుని ఆ బ్యాంక్ పార్కింగ్ వచ్చేసి నేను వెళ్ళి ఆడికి ఫోన్ చేస్తా. నువ్వు వెళ్ళవే. నా ఫోన్ అంతా మర్చిపోయాను రా. ఇప్పుడు నీకు ఆ ఫోన్తో ఏం అవసరం? త్వరగా వెళ్ళి ఓ బ్యాగ్ కొనుక్కురా పో. సార్ నువ్వు రా, కలిసి వెళ్దాం. రే దొబ్బకురా, చిన్న పిల్లలాగా వెళ్ళు బ్యాగ్ కొనుక్కురా పో. హలో అమిత్ భాయ్, మా వాళ్ళు వచ్చి క్యాష్ తీసుకున్నారా భాయ్? వచ్చారు కానీ మొత్తం అడ్జస్ట్ కాలేదు. 50 అడ్జస్ట్ అయినాయి, మిగతావి బ్యాంక్ వెంకట్ దగ్గర తీసుకోమన్నాను. సరే భాయ్. వెంకట్ కాశీయా, అవును. సండే కదా, క్యాష్ కలెక్షన్ లేట్ అయింది. నోట్ $70 రావాలి, వస్తున్నాయి అందువే. కొంచెం అర్జెంట్ అండి, చాలా దూరం వెళ్ళాలి. ఒక్క నిమిషం. ఎక్కడ ఉన్నారా? ఇంకా అరగంట పడుతుందన్న. పార్టీ వెయిటింగ్ ఇక్కడ, ఇంకా అరగంట ఏంట్రా, త్వరగా రాడే. ఫోన్లేండి, మేము వెళ్ళి కరెక్ట్ చేసుకుంటాం. ఒక్క నిమిషం ఆగండి రా.
వాడి నంబర్ రాసుకోండి. సరే. మీరు వాడు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి క్యాష్ తీసేసుకోండి. 9949169698. ఓకే థ్యాంక్స్ అన్న. పదరా పద.